గుడ్ ఈవినింగ్ ఆల్. బాగా డల్గా ఉంది. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను రహీమ్ అండి, ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో టీమ్ మేనేజర్గా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది అంటే నేను ఒక నార్మల్ మెకానిక్గా ఉండేవాడిని. ఆ మెకానిక్గా 1998లో నేను వర్క్ స్టార్ట్ చేశాను ఒక సంస్థలో. అప్పుడు నాకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే పర్ మంత్ 1000 రూపీస్ వచ్చేదండి. పర్ మంత్ 1000 రూపీస్ నుంచి 2008 వరకు నేను తీసుకుంటే 4000 వరకు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఈ 4000తో నా ఫ్యామిలీ ఎలా జరుగుతుంది అని చెప్పి నేను ఎక్కువగా ఆలోచిస్తుండేవాడు అనమాట. ఆలోచించే క్రమంలో నేను ఒకరోజు మా కంపెనీకి ఒక ఇంజనీర్ వచ్చారు పూణే నుంచి. ఆయన పరిచయం చేస్తూ మా మేనేజర్ ఏం చెప్పారంటే, ఈయన పూణే నుంచి వచ్చారు, పర్ మంత్ 30,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఇంత నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పాను అనమాట. నేను ఆశ్చర్యపోయి అతను అలాగే చూస్తుంటాను అనమాట. 30,000 ఇన్కమ్ నెలకు సంపాదిస్తారా అని. ఎందుకంటే నేను 10 ఏళ్ళుగా చేస్తుంటే ఓన్లీ 4,000 మాత్రమే తీసుకుంటున్నా, ఈయన నెలకి 30,000 తీసుకుంటున్నారు అని చెప్పి ఆ రోజంతా ఆయనతో ఉన్నాను. నాకు ఒక మంచి ఫీలింగ్ అనమాట, ఒక 30,000 సంపాదించే వ్యక్తితో నేను అక్కడ ఉన్నాను అని చెప్పి. ఆ రోజు నైట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తిని పడుకునేటప్పుడు అందరూ నిద్రపోతున్నారు, నేను మటుకు మేల్కొని చూస్తా ఉన్నానమాట. నా మీద నమ్మకంతో నా మిస్సెస్ హ్యాపీగా నిద్రపోతుంది, నా పిల్లలు కూడా ఆనందంగా నిద్రపోతున్నారు. ఎందుకంటే మా డాడీ బాగున్నారు, మా డాడీ నన్ను బాగా చూస్తారని. నా మిస్సెస్, మా అమ్మ అందరూ కూడా నా మీద డిపెండ్ అయి ఉన్నారు. నేను చూస్తే 3,000 4,000 సంపాదిస్తున్నాను, పక్క వ్యక్తి చూస్తే 30,000 సంపాదిస్తున్నాడు, నేను ఎప్పటికీ ఇది సంపాదించగలను అని చూసుకుంటే నేను నాతో పాటు ఉండే వాళ్ళని కూడా గమనించినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే ఆ రేంజ్ ఇన్కంలో లేరు, ఎలా చేయాలి నేను అని చెప్పి బాగా ఆలోచిస్తుంటాం అనమాట. ఆ రోజు చాలాసేపు కూడా నేను నిద్రపోలేదు. ఆ తర్వాత ప్రసాద్ గారు అని చెప్పి నా అప్లైన్ అనమాట, ఆయన రూపంలో భగవంతుడు ఈ FLPని నాకు ఇవ్వటం జరిగింది. ఆయన నా ఫ్రెండ్ కాదు, నా రిలేటివ్ కాదు, చిన్నప్పటి నుంచి మాకు పరిచయం కూడా లేదు, జస్ట్ స్ట్రేంజర్స్ అంటాం కదా, అలా నా ఫ్రెండ్ సీన్ గారి చేత ఆయన పరిచయం అనమాట. ఆయన FLP ఇచ్చారు. FLPలో ఒక మీటింగ్ ఉంది రండి అన్నారు. ఆ మీటింగ్కి వెళ్ళి నేను అటెండ్ అయ్యాను. అక్కడ మీటింగ్ ప్లాన్ చెప్పారు, విన్న తర్వాత 2007 December 5th నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 2 monthsలో ఎక్కువ మంది కస్టమర్స్కి నేను ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తూ నేను అసిస్టెంట్ సూపర్వైజర్ అవడం జరిగింది. అప్పట్లో 2 months నాకు పట్టిందన్నమాట. అయితే 2 months నేను అసిస్టెంట్ సూపర్వైజర్ క్రమంలో మా వైఎస్ఆర్ గారు చెప్పిన మార్కెటింగ్ ప్లాన్ కానీ ఆయన చెప్పిన సిస్టమ్ కానీ కరెక్ట్గా ఫాలో అవుతూ నేను March నెలలో అంటే 2009 February March నెలలో సూపర్వైజర్ అయిపోవడం జరిగింది. 2 months ఏఎస్ అవ్వడానికి పడితే 2 months సూపర్వైజర్ అవ్వడానికి జరిగిందన్నమాట. నేను సూపర్వైజర్ అయిన తర్వాత నాకు అనిపిస్తూ ఉండేది, ఓహో మనం కూడా ఒక సమ్ చేసాము, మనం కూడా చేయొచ్చు, మనం డెవలప్ కావచ్చు అని అనిపించేది అనమాట. 2008 May 28న బాంబేలో ప్రాఫిట్ షేర్ జరిగింది. అప్పుడు మేము అందరం వెళ్ళాము. మా మోటో ఏంటంటే రెక్స్మోహన్ చెయ్యి తాకితే చాలు మా జీవితం మారిపోతుందంట. వాస్తవంగా సార్ నేను అదే మాటగా అంటే రెక్స్ను తాకాలని మాత్రమే వెళ్ళాను. అక్కడ ప్రాఫిట్ షేర్ జరుగుతూ ఉంది, మేము అంత దూరంలో కూర్చున్నాం, రెక్స్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. మధ్యలో నేను తర్వాత ఏమవుతుందో తెలియదు, ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉందో తెలియదు, నేను మధ్యలో వచ్చి ఆయన తాకిపోయాను అనమాట. నేను ఒక సైన్ చేయమంటే ఆయన సైన్ చేయలేదు, కానీ తర్వాత మళ్ళీ అందరితో బాగా కలిశారు. అయితే నా మీటింగ్లో నా మైండ్ ఓపెన్ అయిందండి. ఇందులో ఎలా ఓపెన్ అంటే 3 చెక్స్ చేంజ్ చేశారు ఆయన. ప్రాఫిట్ షేర్కి వచ్చిన వాళ్ళకి మీ అందరికీ తెలిసి ఉంటుంది, లాస్ట్ చెక్ వచ్చేసి సునీల్ గుప్తా చెక్ వచ్చేసి 78,000 చేంజ్ వస్తే దాన్ని ఇది కాదు 78 lakhs చెక్ వస్తే దాన్ని కంట్రీ మేనేజర్ అమృత్ ఉబి గారు అక్కడే ఉన్నారు. తర్వాత మన రెగ్స్మోహన్ వచ్చేసి దాన్ని 80 lakhs చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇతను జాయిన్ అయ్యి 2000లో జాయిన్ అయ్యాడు. 8 ఏళ్ళుగా పనిచేస్తే ఇప్పుడు దాకా వచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి అనుకోండి, కానీ 80 లక్షలతో ఆయన ఫ్యామిలీ బాగా గడుస్తుంది కదా. అదే నన్ను కంపేర్ చేసి చూసుకున్నప్పుడు 10 ఏళ్ళుగా చేస్తున్నాను, నేను 4,000 సంపాదిస్తున్నాను, వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. ఓకే, మనం రైట్ ప్లేస్లో రైట్ బిజినెస్లో ఉన్నాం. ఈ బిజినెస్ కనుక నమ్ముకుంటే నా లైఫ్ బాగా సక్సెస్ అవుతుంది అనుకొని నేను ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చిన 1 month తర్వాత నా జాబ్ రిజైన్ చేసేసి, అంటే 2009 June 5th నేను జాబ్ రిజైన్ చేసి అక్కడి నుంచి ఫుల్ టైం చేయను. ఎందుకు ఫుల్ టైం చేస్తున్నా అంటే నేను కంపెనీకి వెళ్ళినప్పుడు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు నా టైం అక్కడే సరిపోతుంది. మిగతా టైంలో నేను కరెక్ట్గా ప్రొడక్టివ్ వర్క్ అనేది FLP పెట్టలేకపోతున్నాను. అది ఆలోచించి నా అప్లైన్స్ గమనించామన్నమాట. మా అప్లైను మాకు గ్రేట్ అప్లైను వైఎస్ఆర్ గారండి. ఇప్పుడు ఆయన చెప్పిన స్టోరీలో కండక్టర్ గురించి మాట్లాడారు. ఆ కండక్టర్ ఎవరంటే మా వైఎస్ఆర్ గారండి. ఎందుకంటే ఆయన కూడా కండక్టర్ స్టేజ్ నుంచి ఈరోజు కార్లు, బిల్డింగ్లు, ఫ్లైట్ జర్నీ చేసే స్టేజ్కి వచ్చారు. కండక్టర్ అయినా కానీ తక్కువ కాదండి, ఈరోజు మా అందరికీ గాడితో సమానమాట. ఆయన మాకేం చెప్పారంటే, నువ్వు
నీకు ఒక సిస్టమ్, మాకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ సిస్టమ్ ప్రకారం పోయినప్పుడు మేమందరం కూడా ఈరోజు మేము సక్సెస్ అవ్వగలుగుతున్నాం. సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే సిస్టమ్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాం. ఆయన్ని మేము ఫాలో అవుతూ ఈరోజు నేను 2009 జనవరి 31కి అసిస్టెంట్ మేనేజర్ అయ్యాను. అసిస్టెంట్ మేనేజర్ అయిన దగ్గర నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే 20,000 నుంచి 25,000 పర్ మంత్ సంపాదిస్తున్నాను. 4,000 సంపాదించేవాడిని, అంత ఇన్కమ్ తీసుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రాఫిట్ షేర్ మన ఇండియాలో జరుగుతుంది. ప్రాఫిట్ షేర్ జరిగినప్పుడు దాని మీద మేము ఆ స్టేజ్లో రికగ్నైజ్ తీసుకోవాలని ఒక్క చిన్న కోరికతో ఏప్రిల్ 2010 మార్చ్ 31కి నేను మేనేజర్ అయ్యాను. తర్వాత నా టీంలో ఎంతోమందిని మేనేజ్ చేయగలమన్నమాట. ఎప్పుడైతే అలా జరిగిందో ఈరోజు నేను నా శాలరీని, అంటే నేను ఎంజీబీఎస్లో వర్క్ చేసే శాలరీని 15 టైమ్స్ క్రాస్ చేయగలిగాను సార్. అంటే 4,000 నేను తీసుకునేవాడిని, ఈరోజు నేను 62,000 పర్ మంత్ తీసుకుంటున్నాను. చూడండి, ఆ రోజు నేను నిద్రపోకుండా ఒక వ్యక్తి గురించి ఆలోచించా. ఇతనికి 30,000 అంటే నాకు ఎప్పుడు వస్తుంది అనుకున్నా. ఈరోజు ఆయనకి ఎంత వస్తుందో నాకు తెలియదు సార్. నా శాలరీ ఆయనకంటే డబల్ అయింది. అది కూడా బికాజ్ ఆఫ్ ఎఫ్ఎల్పి. అంతకుమించి బయట ఏమైనా ఛాన్స్ ఉందా మీరు ఎత్తుకోండి, ఆలోచించండి. ఎటువంటి ఛాన్స్ అనేది బయట లేదు. ఈరోజు నేను హ్యాపీగా ఉంటానే కాకుండా నా టీంలో ఎంతోమంది నాలాగా హ్యాపీగా ఉంటున్నారు. ఎంతోమందికి మంచి హెల్త్ ఇస్తున్నాం, మంచి వెల్త్ కూడా మనం అందించే అవకాశం ఉంది. ఈరోజు చూస్తే మా వయసురా గారు 2 కార్లో తిరుగుతున్నారు. ఒక కారు ప్లాన్ వచ్చిపోయి ఒక ప్లాన్ ఓన్గా కొనుక్కొని. నెక్స్ట్ మా సీనియర్ ప్రసాద్ గారు నన్ను జాయిన్ చేశారు ఈ బిజినెస్లో. ఆయన ఆల్రెడీ కారు బుక్ చేసుకున్నారు. ఆయన అప్లైన్ అంటే నన్ను ఈ బిజినెస్లో చేయబట్టి నడిపించిన వ్యక్తి మాలాద్రి గారు. ఆయన ఈరోజు కారు తీసుకుంటున్నారు. ఇంకా గ్రేట్గా చెప్పాల్సిందంటే నా డౌన్లైన్ మేనేజర్ శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు. i10 కార్ తీసుకొని తిరుగుతున్నారు సార్. చూడండి, అంటే నా అప్లయన్స్ కానీ నా డౌన్లైన్స్ కానీ అందరూ కార్లు తీసుకొని తిరుగుతున్నారు. నాకు కూడా కొంత ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. నేను నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 29 మా బాబు బర్త్డే, ఆ రోజుకి నువ్వు కారు తీసుకొని మీ అందరికీ చూపిస్తాను సార్. ఓకే, మన సార్ వాళ్ళందరూ రీట్రీట్ గురించి చెప్తున్నారు. ఆ రీట్రీట్ గురించి నేను కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నమాట. నెక్స్ట్ రీట్రీట్లో మీ రీట్రీట్ మేనేజర్స్ అందరినీ కలుస్తాను సార్. ఇంత మంచి గొప్ప మా అందరికీ చెప్పే అవకాశం ఇచ్చిన హైదరాబాద్ సీనియర్స్ అందరికీ, ఆర్డీఓ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా పర్సనల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ మిస్టర్ అమీర్జ్యోతి ఉబీ సార్. ఎందుకంటే ఆయన ఈ బిజినెస్ని ये अमीरज्योति साहब ने ये बिजनेस को इंडिया में नहीं लाए तो मेरे जैसा मैकेनिक आज भी मैकेनिक ही करता रहता. लेकिन मैं ऐसा कोट पहन के इतने लोग से बात करता है तो ओनली बिकॉज ऑफ अमीरज्योति उबी सर. थैंक यू सर. ओके, इंत मंచి అవకాశం ఇచ్చిన ఆల్ సీనియర్స్ కూడా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.